సీమలు బలం లేని జీవులు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలివి. సీమల ద్వారా దేవుడు మానవులకు జ్ఞానం నేర్పించారు. సోమరితనం చీమల్లో కనిపించదు, ఉండదు. అవి ప్రతిరోజు కష్టపడతాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ముందస్తు ప్రణాళిక. చీమలు రాబోయే కాలాన్ని గుర్తించి ముందుగానే ఆహారాన్ని సేకరించి సిద్ధపరచుకుని భద్రపరుచుకుంటాయి. కలిసికట్టుగా పనిచేయడం. చీమలు స్వార్థం లేనివిగా ఉండి కలిసికట్టుగా ఆహారాన్ని సేకరించుకుంటాయి. ఈ ఐక్యత మనసుల్లో కనిపించదు. గొప్ప సహనం. చీమల పుట్టలు మానవుడు తొక్కడం ద్వారాను, పుట్టలు వర్షం వల్ల పాడైపోయినా అవి కృంగిపోకుండా గొప్ప సహనంతో తిరిగి స్థాపించుకుంటాయి. మానవుడు కూడా చీమల వలె సోమరితనం లేకుండా గురి కలిగి నిత్య జీవాన్ని సంపాదించడం కోసం ముందస్తు ప్రణాళిక కలిగి దేవుని పని చేయాలని దేవుడు పాఠాలను నేర్పించారు. ఆమేన్.